నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. పుస్తకాల సంచీ సర్దుకుని నీట్గా యూనిఫాం వేసుకుని బడికి వచ్చే పిల్లల తలకట్టు కూడా అంతే పద్ధతిగా ఉండాలంటోంది ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ. ఇటీవల కాలంలో విద్యార్థులు వింత వింత హెయిర్ స్టైల్స్తో, చింపిరి కటింగులతో పాఠశాలలకు వస్తుండటం క్రమశిక్షణకు సవాలుగా మారింది. దీనికి చెక్ పెట్టేందుకు విద్యాశాఖ విద్యార్థుల హెయిర్ స్టైల్ ఎలా ఉండాలో చూపిస్తూ ఒక ప్రత్యేక వాల్ పోస్టర్ను విడుదల చేసింది. ప్రభుత్వ ఆశయాన్ని కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా క్షేత్రస్థాయిలో అద్భుతంగా అమలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం పందలపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు ద్వారంపూడి యువరాజారెడ్డి. సమస్య ఎక్కడ మొదలవుతుందో పరిష్కారం కూడా అక్కడే వెతకాలని భావించిన యువరాజారెడ్డి ఒక వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. గ్రామంలోని అన్ని సెలూన్ సెంటర్ల వద్దకు వెళ్లి విద్యాశాఖ విడుదల చేసిన పోస్టర్లను, ఫ్లెక్సీలను లోపల, బయట అందరికీ కనిపించేలా అంటించారు. పాఠశాల విద్యార్థులు వస్తే వింతపోకడల కటింగులు చెయ్యవద్దని, కేవలం విద్యార్థులకు తగిన పద్ధతైన హెయిర్ కటింగ్ మాత్రమే చెయ్యాలని బార్బర్లకు విజ్ఞప్తి చేశారు. కేవలం సెలూన్లకే పరిమితం కాకుండా విద్యార్థుల ఇళ్లకు స్వయంగా వెళ్లి వారి తల్లిదండ్రులను కలుస్తూ పిల్లల క్రమశిక్షణలో హెయిర్ స్టైల్ పాత్ర ఎంత ఉందో వివరిస్తూ వారిలో అవగాహన కల్పిస్తున్నారు. ఈ మంచి ప్రయత్నానికి గ్రామంలోని ప్రజాప్రతినిధులు, పెద్దలను భాగస్వామ్యం చేస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బడిపిల్లలు చదువుపై దృష్టి పెట్టాలి కాని ఫ్యాషన్ల వెనుక పడకూడదు అనే సందేశాన్ని సమాజంలోకి బలంగా తీసుకెళ్తున్న పీఈటీ యువరాజారెడ్డి చొరవపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. మిగతా పాఠశాలలకు కూడా ఇదొక చక్కని మార్గదర్శిగా నిలుస్తోంది. ఈ విధంగా వేయడం వల్ల వాళ్ళ క్రమశిక్షణ పోయి వాళ్ళ చదువుకునే వాళ్ళు లేదా గాలిగిరి వాళ్ళు తెలియట్లే. అందువల్ల ఖచ్చితంగా మనకి ఏం చేసిందంటే గవర్నమెంట్ ఈ స్టైల్స్ ఇచ్చింది, వేసుకోదగినవి వేసుకోకపోవడం కానీ రంగులు కానీ. ఎవరైనా వచ్చినా మనం మాట మంది మీరు చెప్పలేదని కోరేపు ఏమవుతుందంటే ఎక్కడ వేసారని అడుగుతారు. పలానా షాప్లో ఇచ్చామని చెప్పారు, మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ఇలా పెట్టి లేదా మళ్ళీ ఏమో కంప్లైంట్ ఇస్తారు. పేరెంట్స్ అంత తెలుగుగా చెప్తున్నారంటే విద్యార్థి వేసుకున్నాడు అంటే మా నాన్న ఏం చేయాలని ఆడు చెప్తాడు. ఆడు వచ్చిన తర్వాత వాళ్ళు అంటారు మేము ఎంత చెప్పినా సరే అలాగంటే షాప్లోకి వెళ్ళి వాళ్ళు వేస్తున్నారండి ఏం చెప్పుకుంటారని ఆడు చెప్తున్నారు. ఇక్కడ తిరిగి తిరిగి ఎవరి దగ్గరికి వస్తుంది మిగిలిన వాళ్ళు ఎలాగ మనకి అన్నా నేను వెంటనే ప్రింట్ వేయించేసి మన స్కూల్ పేరు మీద పెట్టేసి ఆల్రెడీ స్కూల్లో కూడా స్టిక్ చేస్తాను. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే మన పందలపాక, పసుపూడి, కొమ్మిడిపాలు 3 షాపులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి వెళ్ళి ఇది చేయించానండి. ప్రింట్ కూడా చేయిస్తాను. వీటిలో కూడా ఇచ్చేసి ఈ విధంగా ఉందని మరి గవర్నమెంట్ ఆదేశింది. దీన్ని బట్టి మీరు విద్యార్థులు ఎవరు వచ్చినా సరే మరి ఈ స్టైల్స్ వేయకండి, ఇలా క్లాస్గా ఉండాలి, అది విద్యార్థులే కనపడాలి అని చెప్పేసి ఓ మాట చెప్దాము. అది ముందు మీకు చెప్పి వెళ్దామని చెప్పాను. ఫోటో తీయండి.